హలో లవ్లీస్. బయటికి వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నారా? ఏదైనా కొత్తది ట్రై చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చాలా సింపుల్గా, వెరీ క్విక్గా, చాలా గ్రాండ్ లుక్ ఇచ్చే హెయిర్ స్టైల్ చూసేద్దాం రండి. ఇప్పుడు హెయిర్ని మిడిల్ పార్టిషనింగ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా హెయిర్ని తీసుకొని దానిని 3 పాయల కింద సెపరేట్ చేసుకొని మనం ఎప్పుడూ అల్లుకునే నాగరం జడలానే అల్లుకుంటూ అది ఏదైతే 3వ పాయ ఉందో దానిని కిందకి వదులుతూ అల్లుకుంటాం. ఇప్పుడు 2వ పాయని యాడ్ చేసినప్పుడు ముందు పాయకి డిస్టర్బెన్స్ కలగకుండా మనం మన చేతిలో ఉన్న పాయని దాని మీదుగా తీసుకొని ట్విస్ట్ చేస్తూ ఎక్స్ట్రాగా తీసుకున్న పాయని యాడ్ చేసుకొని కిందకి వదలాలి. క్లియర్గా చూడండి. మనం ఇంకొక పాయ తీసుకోవాలని అనుకున్నప్పుడు మన చేతిలో ఉన్న పాయని దాని కింద నుంచి ట్విస్ట్ చేసుకొని తీసి ఆ పాయని యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఎంతైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం ఒక 4 పాయలు తీసుకున్నాను. తర్వాత నేను దాన్ని నీట్గా సెక్యూర్ చేసుకోవడానికి ఒక చిన్ని పాయ తీసుకొని అల్లుకొని దానిని ఒక చిన్ని ఫ్లక్కర్తో సెక్యూర్ చేసుకుంటున్నాం. హెయిర్ని చూస్తే చాలా నీట్గా వాటర్ ఫాల్ మోడల్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అలానే మనం ఏ విధంగా అయితే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ చేసుకున్నామో అదే విధంగా రైట్ సైడ్ కూడా ఒక 3 పాయలను తీసుకొని అల్లుకుంటూ పైన పాయని ట్విస్ట్ చేసుకుంటూ కింద పాయని వదులుతూ మనం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ క్లియర్గా చూడండి. ఇలా ఒక పాయని యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్న పాయని కిందకి వదులుతూ దాన్ని ట్విస్ట్ చేసుకుంటూ అల్లాలి. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఒకసారి మీరు ట్రై చేశారంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను సేమ్ లెఫ్ట్ సైడ్ లానే ఇక్కడ కూడా ఒక 4 ఈక్వల్గా పాయలు తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లీ దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి నేను ఎక్స్ట్రాగా ఒక చిన్ని పాయను తీసుకొని అల్లుకుంటూ దానిని ఒక చిన్ని ఫ్లక్కర్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. చూసారా హెయిర్ స్టైల్ ఎంత నీట్గా పాయల కింద కనిపిస్తుందో. ఇది కనుక మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వెరీ సింపుల్గా, క్విక్గా, చాలా స్టైలిష్గా ఉండాలనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఈ హెయిర్ స్టైల్ బాగుందనిపిస్తే నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.